అనవసరంగా మీ చక్రి తొందరపడ్డాడు. చూశారు కదా, ఒక్క చక్రి తొందరపాటు వల్ల మీ ఇంటిల్లిపాది ఎంత నరకం అనిపిస్తున్నారో. ఏంటి అందరూ అంత వింతగా చూస్తున్నారు? నేను చెప్తుంది తప్ప? చెప్పండి. తప్పేమీ కాదమ్మా. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పనివాడు ధర్మరాజంట. మహాభారతం చెప్తూ నాన్నగారు ఈ విషయం నాకు చిన్నప్పుడే చెప్పారు. నా ఒంట్లో ప్రవహిస్తుంది నీ రక్తమని నువ్వు పొరపాటు పడి చెప్పావమ్మా. నా ఒంట్లో ప్రవహిస్తుంది నాన్నగారి రక్తం. ఆ రక్తంలో పొగరు లేదు, స్వార్థము లేదు. చక్రి నా మెడలో గుడ్డిగా తాళి కట్టలేదు. నేనెలాంటి దాన్నో తెలిసే చేసుకున్నాడు. నువ్వు నా ఇంటికొచ్చి వాళ్ళింటికి వెళ్ళడమే చాలా తప్పు. వెళ్ళడం మాత్రమే కాకుండా నా గురించి చెడుగా చెప్తున్నావు. నువ్వొకసారి తాడివతలకి రా. అనసూయ, అది నేను అడ్డంగా దొరికిపోయాక ఎవరైనా ఇలాగే నీళ్ళు నమ్ముతారు. నీ గుర్తుందా, పెళ్లి కాకముందు చక్రితో నేను తిరిగానని, అపవిత్రమైపోయానని నా నెత్తిన పసుపు నీళ్ళు గుమ్మరిచ్చా. ఇప్పుడు అదే పని నేను నీకు చెయ్యాలి. అనసూయ, నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. నువ్వు ఎప్పటికీ వేరుగా ఉండాలని, చక్రి అస్సలు ఇటువైపు రాకూడదని కావాలని నీ గురించి చెప్తున్నానమ్మా. అంతేకాని మనస్ఫూర్తిగా కాదమ్మా. నీ మనసేంటో నాకు కొత్తగా చెప్తావేంటి? నాకు తెలీదా? ఒక్కసారి యువతలకి రా. రమ్మంటున్నానా? రమ్మంటున్నాను. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అనసూయ, మా అమ్మని పవిత్రం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటారు? మీరేం మాట్లాడకండి. అమ్మా అనసూయ, వద్దమ్మా. నెత్తి మీద పసుపు నీళ్లు చల్లుకున్నా పవిత్రమైపోయినట్టే. ఈసారికి పోనీలేని ఆగిపోయాను. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం విడిచిపెట్టాను. ఈసారి నీళ్ళలో పసుపేసి కాదు, కారం వేసి పోస్తాను. అమ్మ వద్దమ్మా, మంటతో ఊపిరాడక చచ్చిపోతాను. నన్ను క్షమించమ్మా. తప్పు చేస్తే నా మొగుడినే లెక్క చేయను. అర్థమైందా? రెండు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతాయి. తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు. 10 రోజుల వరకు మాత్రం ఈ మందులు వాడాలి. డైట్ ఏమైనా ఉందా డాక్టర్? ఏం అవసరం లేదమ్మా, మామూలే. వెళ్ళొస్తానమ్మా.